హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రుచి వేదిక. ఈరోజు ఎంతో టేస్టీ అయిన తెలగపిండి కూర అయితే చూద్దామండి. నేను ముందుగా కడాయి అయితే తీసుకున్నాను. అందులో నేను కొంచెం పల్లీల నూనె అయితే వేసుకున్నాను. పల్లీల నూనె వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ ఆనియన్స్ కూడా అవసరం ఉండదండి కర్రీకి. ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో నేను బీరకాయ తెలగపిండి వండుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీరకాయలతో పాటు మనం పొట్లకాయ కావాలంటే పొట్లకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. పొట్లకాయ తెలగపిండి కూడా వండుకోవచ్చు అని టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఎండు రొయ్యలు తెలగపిండి కూడా వండుకోవచ్చు. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం ఈ 3 కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. మనకి ఉప్పులు కారాలు కూడా అంతగా ఏం పట్టవండి. మసాలాలు కూడా ఏమీ అవసరం ఉండదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీ అయితే చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు కానీ మన పూర్వీకులు కానీ ఇలాంటి కూరలే ఎక్కువ తినేవారంటండి. ఎందుకంటే ఇది పల్లెటూరులో ఎక్కువ దొరుకుతుంది. మనకి నువ్వులు గానుగ తీసిన తర్వాత లాస్ట్లో మిగులుతుంది కదా మనకి పిండి, అది తెలగపిండి అంటారండి. అది సిటీ సైడ్ అయితే అంతగా దొరకకపోవచ్చు. నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి, సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. కొంచెం ముక్క ఉడికి కొంచెం నీళ్ళు అనేవి బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే పెట్టుకున్న 1 కప్పు తెలగపిండి అయితే వేసుకుని బాగా కలుపుకోండి. ఆ తెలగపిండి అనేది మనకి నువ్వుల నుంచి వస్తుందండి. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లెటూరు సైడ్ అయితే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తింటారండి కూర అయితే కంపల్సరీ. ఎందుకంటే మనకి ఇది బ్యాక్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ అలాంటివి ఏమీ రావండి. డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా పెడతారండి బాలింతలకైతే ఈ కర్రీ అయితే. చాలా మనకి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి కూర తినడం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మేము దుబాయ్లో ఉంటాము. నేను దుబాయ్ వచ్చినప్పుడల్లా 1 కేజీ 2 కేజీల వరకు అయితే తెచ్చుకుంటానండి. నేను కొంచెం కొంచెం అప్పుడప్పుడు వండుతూ ఉంటానండి కర్రీ అయితే. మాకైతే చాలా ఇష్టం అండి కూర అయితే. ఇప్పుడు దగ్గర పడింది కదండి. ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం లాస్ట్లో అయితే ఇందులో మనం పోపు కూడా వేసుకోవాలండి. పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను పోపు కోసం. అందులోనే కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. మనకి పోపులు ఏవేవి ఉంటాయో అవన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి. పోపుకి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని మనం ఫైనల్గా మనకి ముందుగానే రెడీ పెట్టుకున్న కర్రీలు అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి ప్రాసెస్. చాలా ఈజీ అండి. హెల్త్ చాలా మంచిదండి ఈ కూర తినడం వల్ల. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కూర అయితే. ఇలాంటి కర్రీస్ తినడం వల్ల ఏంటంటే మనకి హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే జాయింట్ పెయిన్స్, అలాగే మనకి బ్యాక్ పెయిన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా క్యూర్ అవుతాయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.